నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం అర్జునపురంలో గత 2 రోజుల క్రితం ఒక మహిళపై జరిగిన ఘటన టీడీపీ పార్టీకి ఏమాత్రం సంబంధించిన విషయం కాదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఇది కేవలం ఆయా కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత విషయమన్నారు. ఈ కేసుకు సంబంధించి బాధిత మహిళతో కూడా తాను మాట్లాడారన్నారు. ఈ కేసులో నిందితులు తమ పార్టీ వారైనా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరామన్నారు. తీసుకుపోవాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి పేపర్లలో మీడియాలో చాలా పెద్ద వార్తలు చూడడం జరిగింది. ఆ అమ్మాయితో కూడా నేను ఈరోజు పొద్దున మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం ఒక పర్సనల్ విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీకో మాకో సంబంధించింది కాదు. కానీ ఎవరు రాయాల్సిన రాతలు వాళ్ళు రాసినారు. కానీ దీంట్లో వాస్తవాలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఎవరైనా మా పేరు చెప్పి లేదా ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదు. నేను డిఎస్పీ గారితో నేను ఊర్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, సీఏతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఆ కేసులలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేసుకోమని చెప్పి కూడా ఫ్రీ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఇవ్వడం జరిగింది. మా దగ్గర పనిచేసిన వ్యక్తులు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. మేమే హాజరు పెడతామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 4 అరెస్ట్ చేశారు. ఇంకా 2-3 బయట ఉన్నారు. వాళ్ళ